ఇష్టపడతారు కొంతమంది విమెన్. రైట్. హరిశ్చంద్ర నమస్కారం అండి. నమస్తే అండి. అంటే మొత్తం మీద మంచి కుటుంబం, ఆస్తి పాస్తి ఉన్నా కూడా అసలు ఎవరికి చాలా మందికి పెళ్లిళ్ళు కావట్లేదు. అలాంటిది అఘోరి చూస్తే వెరైటీగా ఉంది. అసలు అవతారము, ఆ గెటప్, ఆ కారు, ఆ లిప్స్టిక్ వాడము, ఇవన్నీ చూస్తే అసలు వేరే డిఫరెంట్ గా అనిపిస్తుంది, డిఫరెంట్ కల్చర్ గా అనిపిస్తుంది. నిజంగా అమ్మాయిలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు అసలు వాళ్ళకు? అంటే ఫస్ట్లీ బికాస్ ద స్టోరీ హాస్ బిన్ రన్నింగ్, కొన్ని రోజుల నుంచి ఈ స్టోరీ రన్ అవుతుంది. అండ్ నాకు తెలిసి ఐ థింక్ ఆమె షీ ఆల్రెడీ హ్యాస్ అ యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది, కొంచెం పాపులర్ ఉన్నట్టుంది. సో షీ జస్ట్ సీజ్ అన్ ఆపర్చునిటీ ఇంకొంచెం ఇన్ ద న్యూస్ ఉండడానికి ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్. బికాస్ అంటే సంబడి అట్లాంటి అపియరెన్స్ కానీ అట్లాంటి బిహేవియర్స్ ఉన్నతోనే షీ వాంట్స్ టు గెట్ ఇన్ యాజ్ అ లైఫ్ పార్ట్నర్ గా ఉందాం అనుకునే సెల్ఫ్ షోస్ దట్ సమ్ సార్ట్ ఆఫ్ గిమికీ బిహేవియర్ నీడ్ నాట్ బి, అంటే మచ్ సీరియస్ గా తీసుకునే బిహేవియర్ ఏం కాదు అది. ఆన్ ది అదర్ ఎండ్ ఇప్పుడు ఉజిత గారు చెప్పినట్టు వేర్ దట్ గోరి అని క్లెయిమ్ చేసుకుంటున్న మనిషి, ఇట్ కుడ్ బి అ పర్సనాలిటీ డిజార్డర్ ఆర్ ఇట్ కుడ్ బి అన్ ఎక్స్ట్రీమ్ సైకోసిస్ కూడా ఉండొచ్చు, వేర్ దే కుడ్ బి అబ్సల్యూట్లీ అంటే మెయిన్ సైకోసిస్ లెవెల్ ఉండొచ్చు. బికాస్ అంటే అసలు బౌండరీసే లేవు ఆయనకి, సోషల్ బౌండరీస్ లేవు, అండ్ హీ హాజ్ రూల్స్ ఫాలో కావడం లేదు. టెన్షన్ సీకింగ్ డెఫినెట్లీ, బట్ ఈ ఎక్స్ట్రీమ్ వరకు వచ్చేసరికి యూ కెన్ అసెస్ దట్ అట్లీస్ట్ నో గోయింగ్ బై హిస్ బిహేవియర్ యూ కెన్ సీ దట్ దేర్ ఇస్ అ సైకోటిక్ స్ట్రీక్ టు హిస్ బిహేవియర్. సో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ అంటే ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఏంది, అసలు పేరెంట్స్ హిస్టరీ ఏంది, ఆయన ఏంది, వేర్ డస్ హి హెయిల్ ఫ్రమ్ అండ్ ఆల్ దట్. సో లుక్స్ లైక్ అంటే ఫర్ సంబడి ఆయన నేచర్ కి ఈ ఇద్దరు అమ్మాయిలు ఎట్లా ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అంటే దేర్ అగైన్ లైక్ తను చెప్పినట్టు కొంచెం నావెల్టీ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ ఫ్రమ్ దేర్ ఎండ్ as well. సో అఫ్ కోర్స్ ఇట్స్ అ బాదర్సమ్ సిచ్యువేషన్ వేర్ యంగ్ గర్ల్స్ అట్లా కొంచెము ఫర్ షార్ట్ స్పాన్ అటెన్షన్ కోసం కానీ ఇప్పుడు నౌ ఎవ్రీ వన్ ఇస్ టాకింగ్, దే ఆర్ పాపులర్ ఫర్ అ టైమ్ బీయింగ్. సో దట్స్ వాట్ దే ఆర్ ఎయిమింగ్ ఫర్. ఇవాళ రేపు ఇన్ టుడేస్ టైమ్స్ ఈవెన్ స్లైటెస్ట్ ఆఫ్ కొంచెం న్యూస్ మేకింగ్ కి ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు కాబట్టి దట్స్ వేర్ వి స్టాండ్ టుడే. కరెక్ట్. మూర్తిస్వామి గారు చెప్పండి. అఘోరి శ్రీవర్షిణిని అమ్మ అన్నాడు, కూతురు అన్నాడు.